ప్రతిరోజు రాజ్ గారు మంచి టేస్టీ వెరైటీస్ మనకు చేసి చూపిస్తున్నారు. అండ్ అలాగే ఈ రోజు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చారండి మీ చేతి వంటలు టేస్టీ వెరైటీస్ ని మనకు పరిచయం చేయడం కోసం. మరి వాళ్ళు ఏం చేస్తారో చూసే ముందు ఫస్ట్ గుమగుమల్లో ఈ రోజు రాజ్ గారు ఏం చేస్తారో చూద్దామా. నమస్తే రాజు గారు. నమస్కారం అండి. సో ఈ రోజు ఏం చేస్తున్నారు గుమగుమల్లో? ఈజీగా చేసుకునే ఐటమ్ అండి. ఇది చపాతీలోకి రోటీ లేదా పూరీలోకి కాంబినేషన్ బాగుంటుంది. గోబీ ఫ్రై. ఓ గోబీ ఫ్రై. ఎస్ అండి. సో జనరల్ గా ఎక్కువ గోబీతో అందరు కర్రీస్ మోస్ట్లీ చేస్తూ ఉంటారు. ఎస్ అండి. బట్ అలా అడప ఫ్రై కూడా చాలా బాగుంటుందేమో కదా. చాలా బాగుంటుందండి. ఎస్. ఓకే మరి గోబీ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే మరి గోబీ ఫ్రై కి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అని చెప్పారు కదా. మరి ఇంకా లేట్ చేయడం ఎందుకు, చూసేద్దాం ప్రాసెస్. సో రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం గోబీ కొంచెం ఉడికించి పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువ కాదండి. సో హాఫ్ అనుకోండి. ఓకే. సో అప్పుడు మనకు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. సో కొద్దిగా నూనె, దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు, పేస్ట్ లా కాకుండా ఇలా ముక్కల్లా వేసుకుంటే ఫ్రై అయ్యి అవి కూడా మనకి వాటితో పాటు ఇవి అక్కడక్కడ మనకు తగులుతుంటే బాగుంటుంది. సో దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, టొమాటో పేస్ట్ కూడా వేసుకుంటాం రాజు గారు ఇందులో. కొంచెం అండి, కొంచెం ఆ పులుపు ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే. అనుకుంటే కొంచెం ప్లేన్ గా అయినా మనం తయారు చేసుకోవచ్చు. ఉత్తి టొమాటో పేస్ట్ లేకుండా జస్ట్ ఇట్లా పోపులా వేసేసుకొని చేసేసుకోవచ్చు. ఓకే. సో ఎలాగో పేస్ట్ యాడ్ చేసినా కొంచెం మనం వాడికి కోటింగ్ లా వచ్చేస్తుందేమో కదా. లైట్ గా జస్ట్ అలా కోటింగ్ లా వచ్చేస్తుంది. అంతే, ఎక్కువ వేసుకోకుండా లైట్ గా వేసుకుంటే కొద్దిగా ఫ్రై టైప్ లో వస్తుంది, లేకపోతే మళ్ళీ కర్రీలా అయిపోతుంది. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో టొమాటో పేస్ట్, సరిపడా ఉప్పు, అలాగే కారం, కొంచెం పసుపు అండి. సో కొద్దిగా పేస్ట్ అంటే మనకి కొంచెం ఆ ఉల్లిపాయలు అట్లా బాగా కలిసిపోతే నెక్స్ట్ మనం గోబీ యాడ్ చేసుకోవచ్చు కదా. కొంచెం వాటర్ అంతా ఇదైపోతుంది. ఇది కొంచెం ఆవిరైపోయి దాంట్లో ఇది కొంచెం దగ్గరికి రావాలి. సో అప్పుడు మనం గోబీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే మరి ఇక్కడ ఇది వేగుతూ ఉంటుందండి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. చాలా మందిని వేధించే సమస్య కాలి పగుళ్ళు. ఎన్ని క్రీములు రాసినా కూడా, ఎన్ని చిట్కాలు పాటించినా కూడా కాలి పగుళ్ళు అనేవి ఎప్పుడో ఒకప్పుడు తొంగి చూస్తూనే ఉంటాయి, బాధిస్తూనే ఉంటాయి. ఈ చిట్కా ట్రై చేసి చూడండి, చాలా మంచి ఉపశమనం దొరుకుతుంది. గోధుమ రవ్వ, షుగర్ 2 కొద్దిగా నీళ్లు కలుపుకుని పేస్ట్ లాగా చేసుకుని పాదాల పగుళ్ళ మీద బాగా మసాజ్ లాగా చేసుకుని క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేస్తూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే కాలి పగుళ్ళు చాలా త్వరగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. సో రాజు గారు వేగిపోయినట్టేనా? ఇది వేగిపోయింది, దగ్గరకు వచ్చేసింది కదండి మనం. అవును. సో ఈ స్టేజ్ లో మనం ముందుగా ఉడికించుకున్న గోబీ. సో మనం యాక్చువల్గా ఇట్లా పేస్ట్ లాగా చేసుకుంటే కొంచెం ఏదైనా బంగాళదుంప కానీ ఇట్లా డిఫరెంట్ వెజిటబుల్స్ కొద్దిగా ఫ్రై టైప్ లో కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చేమో కదా. ఎస్ అండి. సో అంటే గోబీ ఫ్రై కాకుండా ఆలు గోబీ ఫ్రై కూడా మంచి ఫేమస్ అండి. అంటే నార్త్ సైడ్ లో కొంచెం ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో దీంట్లో ధనియాల పొడి, అలాగే గరం మసాలా, సో కొంచెం ఆ ఫ్లేవర్స్ అంతా గోబీకి పడితే మనకి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టు. ఆల్రెడీ మనం కొంచెం గోబీ కూడా ఉడికించేసి పెట్టేసుకున్నాం కదా. అవును. సో కొంచెం ఈ ఫ్లేవర్స్ పట్టేస్తే సరిపోతుంది. ఓకే. సో
సో ఇది సైడ్ డిష్ లకు కూడా మనకి బాగుంటుందేమో కదా. సైడ్ డిష్ లో బాగుంటుంది, లేదంటే రోటీ కాంబినేషన్. రోటీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఎలా వచ్చిందంటే చక్కగా మనము సోయా సాస్ అవన్నీ యాడ్ చేస్తే ఆ టెక్స్చర్ కొంచెం వస్తుంది కదా, ఆ టైప్ లో వచ్చింది. కొద్దిగా స్నాక్ లో తీసుకోవాలంటే ఇందులోనే ఆ సాసెస్ అన్ని యాడ్ చేసేస్తే అలా ఫ్రైడ్ గోబీ స్నాక్ టైప్ కొంచెం మిక్సింగ్ ఫ్లేవర్స్ వస్తాయి. మిక్సింగ్ ఫ్లేవర్స్ అంటే జనరల్ గా అది మనం స్నాక్ ఐటమ్స్ ఎక్కువ అంటే చైనీస్ స్టైల్లోనే చేస్తూ ఉంటాం కదా. సో ఇది కొంచెం మనకి ఇండియన్ స్టైల్లో వస్తుంది. కొత్తిమీర. ఓకే. సో రెడీ అండి. సో ఇంకొద్దిగా కొత్తిమీర పైనుండి. ఓకే. ఓకే, సింపుల్ డిష్ గోబీ ఫ్రై రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా గోబీ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ ఫ్రై రెడీ.